ఒరిస్సా నుంచి మేము మళ్ళీ ఒరిస్సాకు ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో ఉండేట దాదాపు భువనేశ్వర్లో కలిసినట్టే. ఆ భువనేశ్వర్ రాజధాని భువనేశ్వర్, ఆ భువనేశ్వర్ దగ్గరలో ఉండేటటువంటి ధౌళి అనే ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఈ ధౌళి అనేది ఇప్పుడు ధవళగిరి అని కూడా వ్యవహరిస్తారు. ఒరిస్సాలో దాన్ని ధౌళి అంటారు. అది కళింగ రణక్షేత్రం. నిజానికి అక్కడికి వెళ్ళేసరికి మనకు ఒక రకమైనటువంటి మానసిక ఒక ఉద్వేగం, మానసిక పరమైనటువంటి ఒక భావోద్వేగం అందం ఏర్పడుతుంది మనకి. అంటే భారతదేశ చరిత్రను మలుపు తిప్పినటువంటి సంఘటన ఇక్కడ జరిగింది. ఆ ప్రాంతంలో నేనున్నానే, ఆ నేల మీద నిలబడ్డానే అన్నప్పుడు మనకు ఒక రకమైనటువంటి పరవశత్వం మనకు కలుగుతూ ఉంటుంది. అది ధవళ. ఆ ధౌళిలో ఇప్పటికీ ఆ బౌద్ధ స్తూపం ఉంటుంది. చాలా ఎత్తైన గిరి ధవళగిరి. ఆ పర్వతం ఎక్కినప్పుడు మనకు చుట్టూతా చాలా విశాలమైనటువంటి మైదాన ప్రాంతం కనిపిస్తుంటుంది. ఆ మైదాన ప్రాంతంలోనే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. మామూలు నది, అంత పెద్ద నది కాదు, మామూలు నది ఉంటుంది. ఆ నదినే దయానది అంటారు. ఆ దయానది కళింగ యుద్ధానంతరం తన పేరునే మార్చుకున్నది. దానికి కూన్కా నది అయింది. రక్తం పారింది కదా, రక్తం ప్రవహించింది ఆ నదిలో. ఆ నది ఇరువైపులా లక్షలాది సైన్యం, అటు అశోకుడి సైన్యం, ఇటు కళింగ రాజుల సైన్యం. వాస్తవానికి కళింగ రాజుల సైన్యం ఎంత తక్కువ ఉన్నా ఇక్కడ అటు అశోకుడు వీళ్ళు కూడా వీరోచితంగానే పోరాటం చేశారంటారు. వీళ్ళు కళింగ సైన్యంలో ఎక్కువగా మీరు గమనించి ఉంటారు, ఒరిస్సా ఎక్కువగా ఆదివాసి ప్రాంతం, గిరిజన ప్రాంతం. జార్ఖండ్ కానీ ఒరిస్సా ఆదివాసి ప్రాంతం ఎక్కువ ఉంది. మన ప్రస్తుత రాష్ట్రపతి జార్ఖండ్ ఏరియాకు సంబంధించిన వాళ్ళు. ఇవన్నీ ప్రాంతాలంతా కలహండి మొన్నటి దాకా అది కరువు కాటకాలతో కూడుకుని, మన అనంతపురం మహబూబ్ నగర్ జిల్లా కరువు కాటతో మయూర్భంజ్, గంజాం, కలహండి, బాలేశ్వర్, ఈ చాలా ప్రాంత కటక్, భద్రక్, ఇవన్నీ కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు, ఆదివాసి ప్రాంతాలు చాలా. ఇప్పటికీ కూడా వాళ్ళ వస్త్రధారణ చాలా దయనీయంగా మనకు కనిపిస్తుంది. పైన ఆచ్ఛాదనం ఉండదు, వాళ్ళు మామూలు చీరలతో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళను చూసి మహాత్మా గాంధీ తన దేశ పర్యటనలో స్వాతంత్ర ఉద్యమం సమయంలో ఆఫ్రికా ఖండం నుంచి, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత దేశ పర్యటన చేస్తూ స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించమని అడిగినప్పుడు గాంధీ గారు ముందు దేశాటన చేయాలి, ఒక యాత్ర చేస్తే తప్ప నేను నా మనోనేత్రం విచ్చుకుంటుంది, నా దేశ ముఖ చిత్రం నాకు కనిపిస్తుంది, దేశ జీవన విధానాలు, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు నేను తెలుసుకుంటే తప్ప, తెలుసుకోవాలంటే యాత్ర చేయాలి. యాత్ర గురించి ప్రయోజనాలు అన్నారు కనుక, గాంధీ మహాత్ముని జ్ఞాపకం చేశారు కనుక మీరు ఒక మాట చెప్తాను. గాంధీ గారు ఆనాడున్న 2 మాధ్యమాలను బాగా వాడుకున్నాడు. ఒకటేమో పత్రికలు, హరిజన్, యంగ్ ఇండియా లాంటి పత్రికల ద్వారా భావ విప్లవం తీసుకొచ్చారు. రెండోది యాత్ర ద్వారా రైళ్లలో తిరిగారు ఆయన భారతదేశం అంతా. ఆనాటికి బ్రిటిష్ వాళ్ళ రైల్వేస్ 54,000 కిలోమీటర్లు ఉన్నాయి భారతదేశంలో. కానీ ఎక్కడికి పోయిన రైళ్లు దిగారు. రైళ్లు తిరగడం వల్ల ఏమైంది, ఆ స్టేషన్లో గాంధీ దిగిండి ఇక్కడ అని చెప్పి మాతో మాట్లాడండి అని. అంటే ఆ సేతు హిమాచలం, అంటే కశ్మీర్లో ఇప్పటికి కూడా రైల్వే లైన్లు సరిగ్గా మొన్నటికి మొన్న మోడీ వచ్చిన తర్వాత అనుసంధానం అయింది. కానీ కింద అంతా దక్షిణ భారతదేశం వరకు, ఉత్తర నుంచి పోరుబందర్ నుంచి మొదలు పెడితే అంతటా తిరిగేది రైళ్లు. అంటే ఈ 2 మాధ్యమాలు, ఒకటేమో పత్రికలు, రెండోది రైళ్లు, ఈ పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడం వల్ల దేశం అంతా తిరగలిగింది, అనుసంధానం చేసుకోగలిగాడు. అందుకే రైళ్లు చెరిపివేసే రాజ్యాల హద్దులు, కలిపివేసే ప్లేను ఖండములను, నరులలోనే ఇంకా ఇనుప తెరలు గలవు, మారుటెట్లు దీని మార్చుటెట్లు అన్నట్టుగా మీరు చక్కటి. మీ ఘంటారావు కవితనా సార్ ఇది? లేదు, చాలా మంచిది, వేరే వాళ్ళ కవిత. అయితే ఈ రకంగా ఈ భారతదేశం యొక్క జీవన విధానంతో మమేకం కావడానికి గాంధీ గారు వెళుతూ యాత్రలో అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఆదివాసీల జీవన విధానాన్ని చూసి అదొక నిర్ణయం తీసుకొని అతని యొక్క పరివర్తన, ఒక అశోకుడు కళింగ యుద్ధంలో వాళ్ళ యొక్క ఆ హాహాకారాలు విన్న తర్వాత అతనిలో ఏ రకమైనటువంటి పరివర్తన వచ్చిందో, మహాత్మా గాంధీ రైలు దిగి అక్కడ నదిలో ఆచ్ఛాదన లేకుండా ఒకే చీర
ఆమె ఏదో ఒక రైక గుడ్డతో ఏదో ఆచ్ఛాదనలాగా చేసుకొని ఆ ఉన్న ఒక్క చీర ఉతుక్కుంటుంటే గాంధీ గారు చూసి ఇంకొక చీర లేదమ్మా అంటే లేదు బాపు అన్నప్పుడు ఆయన మనసు కదిలిపోయింది. అక్కడే తన పైన ఉండేటటువంటి ఆచ్ఛాదనంతో కండువాను ఆవిడకి ఇచ్చేసి ఆనాటి నుండి ఆయన అర్ధ దిగంబరధారిగా మారిపోయాడు. అంటే ఒక సామెత ఉంది, ఒంటి మీద బట్ట బండ మీద బట్ట అని సామెత ఉంటుంది. అది ఒంటి మీద బట్టే ఉంది, బండ మీద బట్ట లేదు. బండ మీద బట్ట లేదు కనుక ఆయన ఇంతమంది ఉంటే, ఇంతమందికి ఆచ్ఛాదన లేకుండా ఉంటే నేనెందుకు ఈ మీది షర్టుని ధరించాలి, కోటుని ధరించాలి అని చెప్పి విసర్జించాడు. ఇక చివరి జీవితాంతం అట్లాగే ఉండిపోయాడు. అంటే ఒక యాత్ర ప్రయోజనం ఎట్లా అంటే మనుషుల జీవన విధానాన్ని పరిశీలించినప్పుడు అతను దేశాన్ని మార్చాడు, స్వతంత్ర పోరాటంలో దేశానికి వెలిగిచ్చాడు. కానీ ఒక ఆదివాసి మహిళ అతనికి వెలిగించగలిగింది, అతనికి నాయకునిగా తీర్చిదిద్దే ప్రేరణ ఇవ్వగలిగింది. అది గొప్పతనం. దౌడి అంటే ఒరిస్సా ప్రాంతంలో జరిగింది, ఒరిస్సా బీహార్ ప్రాంతంలో జరిగిన సంఘటన. ఇట్లా అక్కడ ఆదివాసులు ఎక్కడ ఆదివాసీలు ఈ యుద్ధంలో కూడా చాలామంది పాల్గొన్నారు. కళింగ యుద్ధంలో పాల్గొని వాళ్ళు రెక్కాడితే తప్ప డొక్కాడని వాళ్ళు, అటువంటి వాళ్ళు లక్షలాది మంది. సరే, వాస్తవానికి ఆనాటి అధికారిక అంచనాలు శాసనాల ప్రకారం అయితే 1,00,000 మంది అని అశోకుడి శాసనాల ద్వారా తెలుస్తుంది. అంతకంటే ఎక్కువ అని అనధికార శాసనాలు చెప్తుంది. ఏది ఏమైనా ప్రపంచ యుద్ధాల్లో అతిపెద్ద యుద్ధాల్లో కళింగ యుద్ధం ఒకటి. ఆ రకంగా ఆ యుద్ధం జరిగింది. యుద్ధాలంటే జ్ఞాపకం వచ్చింది మనోహర్ రెడ్డి గారు, కురుక్షేత్ర యుద్ధం ఎంత వినాశనానికి దారితీసం చూసినాం మనం కదా. రాయభారాలు విఫలమైన, సంజయ రాయభారం కానీ కృష్ణ రాయభారం కానీ విఫలమై కురుక్షేత్ర యుద్ధం కేవలం 5 ద్రౌపదితో సహా 5 మహాప్రస్థానానికి వెళ్ళడానికి దారితీసింది. కుటుంబం అంతా కోల్పోయింది. అట్లాగే సర్వం కోల్పోయింది కూడా ఇక్కడ ఇంతే. మరో కురుక్షేత్రం ఇది. అంటే కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడో ద్వాపర యుగంలో జరిగింది, కలియుగంలో కలియుగ యుద్ధం. అంటే ద్వాపరాంతమే అనుకోవచ్చు. ఇక అశోకుడు అంటే ఆ ప్రాంతంలో జరిగింది. ఆ రకంగా మీరు సరి అయిన రీతిలో జ్ఞాపకం చేశారు. అంటే ఆపగలిగిన ఎవరైనా ఒక ప్రేరకుడు ఉంటే ఈ లక్షలాది ప్రజల యొక్క ప్రాణాలను నిలబెట్టుకొని అక్కడ కూడా కురుక్షేత్రాన్ని ఆపగలిగిన శక్తి ఒక ధృతరాష్ట్రుడికి ఉండేది. కానీ భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్రుడితోనే ప్రారంభమవుతుంది. అక్కడే అతని అధర్మ చింతన బయటపడుతుంది. ఏమన్నాడు ఆయన సంజయుడితో? మొట్టమొదటి ధృతరాష్ట్రుడు పలికిన శ్లోకం ఏమందంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవశ్చైవ కిమకుర్వతు సంజయ. అంటే ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మనవాళ్ళు పాండవులు అనడంతోనే ఆ ధర్మ చింతన ప్రారంభం. పుత్రవాత్సల్యం మనవాళ్ళు అన్నాడు కౌరవుల్ని. మామకా పాండవశ్చైవ మనవాళ్ళు పాండవులు. పాండవులు ఎవరు? తన అన్న వారసులే. అయినా కూడా ఆయన వారసులు అనుకోలేదు. ఆయన వాళ్ళని వేరుగా భావించాడు. ఆ వేరుగా భావించడంతోనే కౌరవుల యొక్క వేరు మొత్తం పోయింది. చివరికి వాళ్లకు పిండ ప్రధానం పాండవులు చేయాల్సిన పరిస్థితి. మేము వేరు మీరు వేరు అనుకోవడం వల్ల సర్వ వినాశనం దారితీస్తుంది. మనం అనుకున్న చోట మమకారం పెరుగుతుంది. అదే ఆ మమకారం లేనప్పుడు హాహాకారం ప్రారంభం. కవి రచయిత కనుక మనోహర్ రెడ్డి గారు అద్భుతంగా చెప్పారు. అయితే ఆ రకంగా ఒక చరిత్రను మలుపు తిప్పిన ఆ యుద్ధం ప్రభావం. అయితే ఆ యుద్ధం తర్వాత కళింగులు ఓడిపోవడం, ఆదివాసుల యొక్క ఆ రక్తసిక్తమైనటువంటి ఛిద్రమైనటువంటి ఖండాలుగా నరికివేయబడ్డటువంటి ఆ గుడారాల్లో, అక్కడ కళింగ యుద్ధ రణక్షేత్రంలో ఆ బీభత్సమైనటువంటి దృశ్యాలను అశోకుడు చూసిన తర్వాత అతను వెంటనే ఒక పరివర్తన కలిగింది. అక్కడ ఏదో అతనిలో ఎక్కడో ఒక సంస్కారం ఉంది. లేకపోతే అతను ఎందుకంటే అంత యుద్ధ పిపాసి కూడా మారాడు అంటే బహుశా విజిగీష అంటారు దీన్ని. అంటే విజయం సాధించాలనే కాంక్ష ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆ మనిషి ఇటువంటి దారుణమైన దృశ్యాలు చూసిన తర్వాత మనిషి మారతాడు. అంటే అతను ఏ బౌద్ధ ధర్మాన్ని ఆరంభించిన గౌతమ బుద్ధుడు కూడా అంతవరకు కపిలవస్తు నగరంలో ఎండ కన్నెరగకుండా బయట ప్రపంచం చూడకుండా ఒక మహారాజ భవనంలో ఉన్న వ్యక్తి హఠాత్తుగా ఒక రోజు వీధుల్లో పెడుతుంటే అది ఏమైంది? ఒక ముసలివాడిని, ఒక శవాన్ని, ఇవన్నీ దృశ్యాలు చూసిన తర్వాత అతను ఒక బౌద్ధ ధర్మానికి
నాందివాచకం ఒక శ్రీకారానికి చుట్టడం జరిగింది. అదే పంథాలో అశోకుడు జరిగినటువంటి దారుణాన్ని చూసిన తర్వాత మనసు మారి సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, దాన్నే ధమ్మపథం అంటాం మనం. ధమ్మపథం అనే ఏదైతే బౌద్ధంలో బుద్ధుడు సూచించాడో అది అతన్ని హృదయ కవాటాన్ని తట్టి లేపింది. ఆ తెరిచినటువంటి కవాటం ప్రపంచానికి ఒక కిరీటం అయ్యింది. ఆ రకంగా అతను అక్కడే బౌద్ధ స్తూపంపై నిలబడి వెంటనే బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. అక్కడే అద్భుతమైనటువంటి స్తూపాన్ని నిర్మించడం జరిగింది. ఆ రకంగా స్తూప నిర్మాణం చేసిన తర్వాత ఇప్పటికీ మనకు అక్కడికి వెళ్ళేసరికి ఆ మైదాన ప్రాంతాలు, ఆ దయానిధి లేదా ఖూన్కా నది ఇవన్నీ మనకు కనిపిస్తాయి. తర్వాత దీనివల్ల భారతదేశ చరిత్రను మారడం కాకుండా తన పుత్రుడైనటువంటి మహేంద్రుడు తన కుమార్తె సంఘమిత్రుల్ని అటు శ్రీలంకకి అశోకుడు పంపిస్తాడు. బౌద్ధ ధర్మ ప్రచార నిమిత్తం పంపిస్తాడు. వాళ్ళు మొట్టమొదటి శ్రీలంకలోని అనురాధపురం, మొట్టమొదటి శ్రీలంక రాజధాని సిలోన్గా ఉన్నప్పుడు అనురాధపురం రాజధాని. అయితే ఆ అనురాధపురంలో వెళ్ళి అక్కడ ఈ బోధ్గయలో ఉండేటటువంటి బుద్ధుడికి ఏదైతే ఏ వృక్షం కింద అయితే జ్ఞానోదయం కలిగిందో ఆ బోధి వృక్షం యొక్క శాఖను అంటుకట్టినట్టుగా అక్కడికి తీసుకెళ్ళి అనురాధపురంలో మహాబోధి వృక్షంగా జయబోధి వృక్షం అండి అట్లా అక్కడ పెట్టాడు. నాటడం అంటే ఆ బోధి వృక్షం ఎట్లా పెరిగిందో ఈ బౌద్ధ ధర్మం అట్లా విస్తరించింది. వాళ్ళు అక్కడి నుంచి ఆగ్నేయాసియా దేశాలు, చైనా దేశాలు అట్లా వెళ్ళి ఒక బౌద్ధ ధర్మం అంటే ప్రపంచంలో ఒక శాంతిని, కోరికలు త్వజించుకునే స్వభావాన్ని అనేది ఒక పరలోక చింతన కాకుండా ఇహలోకంలోనే మనిషి స్వర్గాన్ని సృష్టించుకోవాలి అనేటటువంటి ఒక భావనను మీరు అదొక ధమ్మపథాన్ని మనకు ఈ ధౌళి ప్రసాదించగలిగింది ప్రపంచానికి.